ఫ్రెండ్స్, ఇవాళ మనం కోల్డ్ స్టోరేజ్ అంటే ఉప్పు పప్పు తీసపోయి అలా దాచిపెడుతూ ఉంటది కోల్డ్ స్టోరేజ్ లో. హైవేల మీద పెద్ద పెద్ద ఉంటాయి, అవి కాదు. ఇది ఒక డిఫరెంట్ కోల్డ్ స్టోరేజ్ లేండి. మూవీ స్టార్ట్ అవగానే మార్టిన్ అని చెప్పి ఒక సైంటిస్ట్ ఈ పాపను చూపిస్తారు. ఈవిడ ఒక తాత ఒక తాతి, అదే ఒక అమ్మమ్మ, వీళ్ళతో పాటు వచ్చి ఉంటది. ఏమైంది ఫ్యామిలీ అంతా పిక్నిక్ రాజస్థాన్ పోయేదా అంటే కాదు, వీళ్ళంతా బంధువులు కాదు, వీళ్ళంతా మిలిటరీ సైంటిస్టులు, మిలిటరీ రీసెర్చ్ చేసే వాళ్ళు ఇలా ఉంటారు కదా. మిలిటరీ అంటున్నావు, మరి ఎంత ముసలోళ్ళకి పని ఏంటా అంటే చెప్తానులేండి. ప్రజెంట్ వీళ్ళైతే ఆస్ట్రేలియాలో ఉన్నారు. వీళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటంటే ఆస్ట్రేలియాలో ఒక చోట అతి దారుణమైన ఫంగస్ ఏదో వచ్చింది. అంటే ఎన్నో ఏళ్ల క్రితం నాసా వాళ్ళు నసబెట్టే వ్యవహారాలు ఎక్కువ తెలిసిందే. ఆ టైంలో అయితే బీభత్సమైన నాసా ఎందుకో స్పేస్ లోకి ఒక శాటిలైట్ ను పంపించారు. తెగ పంపిస్తారు కదా, అది పగిలి గాల్లోనే పీస్ అయ్యి కొన్ని పీసులు వచ్చి ఇక్కడ ఆస్ట్రేలియాలో పడ్డాయి. అమెరికా వాడు సైంటిస్ట్ వచ్చి ఆస్ట్రేలియాలో ఎందుకు పడిందంటే వాడు అంతే ఏడైనా ఎత్తాడు, వాడికి బలుపు ఎక్కువ. ఇప్పుడు శాటిలైట్ వచ్చి అయితే పడింది కదా, ఎగ్జాక్ట్ గా ఆ పడిన దగ్గర ఏదో కొత్త ఫంగస్ ఫామ్ అయిందంట. అదేంటో కనుక్కుందామని చెప్పి అమెరికా వాళ్ళు ఒక మిలిటరీ బ్యాచ్ ని పంపించారు. ఒక యంగ్ అమ్మాయి ఇద్దరు ముసలోల్ని పంపించారు. వీళ్ళైతే ఇప్పుడు వాళ్ళ సూట్స్ వేసేసుకుంటారు. ఆ సూట్ వేసుకుంటే ఫంగస్ గింగస్ వైరస్ ఇలాంటివి ఏమి లోపలికి వెళ్ళలేదంట. ఆ సూట్ దాటి లోపల పోలేవంట. అలా కొంచెం ముందుకెళ్ళి చూస్తే ఓ 10 ఇళ్ళు 15 బళ్ళు అలా ఉన్నాయి. అవేవో పాతిళ్ళు కూడా కాదు, ఈ మధ్య ఫ్రెష్ కట్టుకున్నా కూడా ఉన్నాయి. కాకపోతే చుట్టుపక్కల ఒక్క మనిషి కూడా కనిపించట్లా. అలా కొంచెం ముందుకెళ్తే వాళ్ళకి నాసా వాళ్ళది శాటిలైట్ మొక్క వచ్చేటబడిందిగా. లోకల్ జనాలు ఒక మొక్క పేకొచ్చి ఇనప సామాన్లకి వేస్తే చాలా డబ్బులు వచ్చిందని దాన్ని తీసుకొచ్చి ఊళ్ళో పెట్టుకుని శుభ్రంగా కడుగుదామని ఓ బంగాళదుంప ఓ గుజ్జు మొక్క దేంతో గట్టిగా రుద్దుతా కరగడం మొదలు పెట్టారు. సైంటిస్ట్ పాప బాగా చెక్ చేశాక ఏం తెలిసిందంటే ఆ ఫంగస్ ఇక్కడ భూమి మీద పడినప్పుడు ఆల్మోస్ట్ చచ్చిపోయే స్టేజ్ లో ఉంది. వీళ్ళు బంగాళదుంప పెట్టి రుద్ది వదిలేటప్పటికి ఆ ఫంగస్ ఈ బంగాళదుంప తినేసి స్ట్రాంగ్ అయిందనమాట. బంగాళదుంప ఎవరికి నచ్చదు చెప్పండి, ప్రతి ఒక్కరికి నచ్చింది. ఫంగస్ కూడా బంగాళదుంప నచ్చేసప్పటికి పిచ్చిగా ర్యాపిడ్ గా పెద్దదైపోయింది అనమాట. కొంచెం అలా చూస్తే దూరంగా ఆ ఫంగస్ దాని మీద ఏదో స్ప్రెడ్ అయినట్టు కనిపిస్తుంది. అదేదో క్లియర్ గా కనిపిస్తున్నట్టుంది. కొంచెం డీటెయిల్ గా చూద్దాం. మిలిటరీ తాత నన్ను గట్టిగా పట్టుకో అని చెప్తే నేను పట్టుకుంటా చూడమని చెప్తాడు. అమ్మాయి అలా తొంగి చూస్తా ఉంటది. దాన్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఆ ఫంగస్ చాలా స్పీడ్ గా ఎక్స్పాండ్ అవుతుందని తెలుస్తుంది. ఇంకా లోపల చూస్తా ఉంటే ఫంగస్ కొల్లు మండిద్ది. నేనే ఇంకెందుకు ఎవరు నేను చేయకూడదని చెప్పి లోపలికి దాక్కుంటే ఎవరిది తొంగి చూస్తుందని చెప్పి వచ్చి మొహం తుప్పుకు నూసుద్ది. అయితే ఆ సూట్ వేసుకోవడం వల్ల ఏం అవ్వలేదు పాపకి. అమ్మాయి భయపడిపోయి వెనక్కి లాగుతాడు. ఇటు సైడ్ చూస్తే ముసలమ్మ అలా కొంప మీద ఎక్కి నుంచొని ఉంటది. మన తాతని చూసి నువ్వు అసలు అక్కడ ఎందుకు ఎక్కావు, నువ్వు అసలు ఎట్టెక్కావు, నీ నడుములో అవి పెట్టుకుని పైకి ఎట్టెక్కగలిగావు, ముందు పైకి రండి అంటది ఆవిడ. ఆ సరే వస్తున్నాం అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరు కూడా పైకి ఎక్కుతా ఉంటారు. అయితే అప్పుడు ఏమైంది, పాప షూ వేసుకుంది కదా, ఆ షూ కింద కొంచెం ఫంగస్ వెళ్ళిపోయి ఉంటది. ఆ ఫంగస్ నెమ్మదిగా షోల్ ని సోక్ చేసేసుకుంటుందంట. దాన్ని క్రాక్ చేసుకుంటూ మొక్క చేసుకుంటూ లోపలికి దూసుకుంటూ పోతుందని తెలుస్తుంది. అయితే అమ్మమ్మ ఇప్పుడు పైకి రమ్మని చెప్పింది. అందరినీ ఎందుకు మమ్మల్ని రమ్మన్నావంటే ఇక్కడ చూడండి అని చూపిస్తుంది. చూస్తే అక్కడ మనిషి పడుంటాడు. ఆ మనిషి పై పార్ట్ మొత్తం పగిలిపోయేదో పేలిపోయినట్టు కనిపిస్తుంది. ఎవడో బలవంతంగా నోట్లో బాంబు పెట్టి తోసేస్తే ఆ తపకం లోపల నుంచి పేలిపోయింది అన్నట్టు ఉంటది. ఇంకా సేపటికి అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి అటు ఇటు దిక్కులు చూస్తా ఉంటే అప్పుడు అర్థమైంది విలేజ్ లో చాలా మంది జనాలు ఉన్నారని. కాకపోతే వాళ్ళంతా ఇళ్ల మీదకి వచ్చి పైన ఆ పైకి ఎక్కి ఎవరు పడుకోవడానికి ట్రై చేయలేదు. జస్ట్ అందరూ పైకి ఎక్కి ఆ పైన చచ్చిపోవడానికి ట్రై చేశారు. చచ్చిపోయి ట్రై ఏముంది, అందరూ చచ్చిపోయారులేండి. ఎండాకాలం కదా డాబాల మీదకి పైకి ఎక్కేదో అనుకోమాకండి. అక్కడ డాబాలు ఏం లేవు, అన్ని పెంకుటిల్ షేప్ లో ఉంది. సైంటిస్ట్ బాబు చెప్పిద్ది వీళ్ళిద్దరితో ఈ విధంగా చేసింది ఖచ్చితంగా ఫంగస్ అని చెప్పి అంటుంది. అప్పుడే తాత అడుగుతాడు, ఆ ఫంగస్ కూడా మనుషుల్లాగా ఈవినింగ్ టైం బయటికి వెళ్ళి తిరిగి అలవాటు ఉందా అంటే యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే ఈ ఫంగస్ అలా మనిషి బాడీ లోపలికి వెళ్ళిద్ది, ఎట్టగొట్ట పోయిద్ది, ఎట్ట పెడితే అట్ట పోయిద్ది. వెళ్ళిన తర్వాత ఫస్ట్ బాడీ అంతా స్ప్రెడ్ అవుద్ది. ఆ ఫంగస్ బేసికలీ ఎప్పుడు ఒకటే మూడ్ లో ఉంటది. అంటే జనాభా పెంచుదాము, ఫుల్ గా పెరుగుదాము ఇలాంటి ఫీలింగ్ మనుషులకే కాదు, మనుషుల కంటే ఎక్కువగా ఈ ఫంగస్ కే ఎక్కువ ఉంటదంట. మనుషులు కూడా వ్యాప్తి చెందుతారు, చెందితే కిలోమీటర్ అవుతారు. బట్ ఫంగస్ అంతకు మించి ఊపు మీద ఉంటది. ఒక్క దెబ్బకి మొత్తం స్ప్రెడ్ అవుదామని మేడ మీదకి వచ్చి అక్కడి నుంచి పేలిపోయింది అనుకోండి. అలా పైనుంచి కింద చూస్తే ఏమైంది, కింద ఎక్కువ మంది కనిపిస్తారు కదా. ఇలా పేలితే అది ఎక్కువ మంది మీద స్ప్రెడ్ అయ్యి ఎక్కువ మంది మీద పడగలదు. కింద నేల మీద టపక్కన పేలితే ఏముంది, బొక్కాడ బెడ్ లేదు మహా అయితే ఎదురుగా ఉంటే వాడి మీద పడిద్ది. అందుకే మేడెక్కి పేలిపోయింది అనమాట. అన్ని ఇలాగే చేసి ఆడ ఆల్రెడీ మేడెక్కి ఒకడు పడిపోయిల్లా, వాడు మొహం పటక్కన పేలిద్ది. వాడు ఎండిపోయినట్టుంది, లోపల ఫంగస్ కూడా క్లియర్ గా కనిపిస్తుంది. దీని తర్వాత మళ్ళీ ఎక్కువసేపు ఇక్కడ ఉండదని చెప్పి వెంటనే సైంటిస్ట్ పాప కొంచెం ఫంగస్ శాంపిల్ తీసుకుని తన బాటిల్లో పెట్టుకుని రీసెర్చ్ కోసం లేండి కొంచెం ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. అయితే ఇందాక పాప బాడీలోకి ఫంగస్ వెళ్ళిల్లా, అది ఆల్రెడీ చెప్పులో నుంచి చిప్పదాకా పైన డిప్ప లోపల చెప్పు ఉంటల్లా బ్రెయిన్ దాకా వెళ్ళిపోయింది. అయితే కాజ్మా సూటు అది ఇది చెప్పి అన్నారు. అది బాడీకైనా షూ కూడా పెట్టుకోవచ్చుగా, బాడీకి మొత్తం ప్రొటెక్ట్ చేసేసి షూ మాత్రం అట్ట వదిలేసి వచ్చేసరి ఏంది. పాపం ఇప్పుడు ఈవిడి చూస్తా ఉంటే తన బాడీలో చాలా వేడెక్కిపోయినట్టు అనిపిస్తుంది. ఒక్కసారిగా 101 అంత జ్వరం వచ్చిందేమో అన్నట్టు వేడిగా ఉంది. ఆస్ట్రేలియా లోపల అట్టే ఉండదని చెప్పి అనిపించవచ్చు, బట్ అది నిజంగానే చాలా వేడిగా ఉంది. నడవడం వల్ల అట్లా అదంతా తలకాయ మొత్తం బ్రెయిన్ మొత్తం నర్వ్స్ మొత్తం వ్యాప్తి చెందేసింది. ఎక్కువ టైం కూడా లేదు, సెకండ్స్ లో అయింది. నోట్లోంచి ఫంగస్ కొక్కుకుంటా బయటకు వస్తుంది.
ముసలావిడ అడిగిద్ది, ఆవిడ ఏదో అంటుంటే ఎందుకు మాటి మాటికి ఆ అమ్మాయి బెడ్ బెడ్ అంటుందని. తాత చెప్తాడు, నీ చెవులు ఎప్పుడో పోయినట్టు ఉన్నాయి కదా, బెడ్ అనట్లా స్ప్రెడ్ అంటుంది. ఫంగస్ అలా అనిపిస్తుంది, స్ప్రెడ్ అవ్వు అని చెప్పి. ఇంకా ఈ అమ్మాయికి మొత్తం ఎక్కేసిన అర్థమైంది. వెంటనే అమ్మమ్మ వచ్చి తుపాకి తీసుకొని కాలుద్దాం అట్టే నుంచో ఉంటది. ఈ గ్యాప్ లో ఈ పాప ఇంటి చుట్టూ 4-5 రౌండ్లు వేసి దాని తర్వాత బండి లోపలికి ఎక్కి బండి నడుపుతూ బండి స్టార్ట్ చేసి బండి వెనక్కి తిప్పి ఎంత చేస్తా ఉన్నా తుపాకి పట్టుకుని అమ్మమ్మ అస్సలు కదలకుండా అట్నే చూస్తా ఉంది. స్టాచ్యూ గేమ్ ఏమన్నా ఆడుతున్నావు అంటే ఎందుకు అట్ట నుంచున్నావు అని చెప్పి మన తాత అడుగుతుంటాడు. తాత పరిగెట్టుకుంటే నీ మొసల్దానా అని చెప్పి నెట్టేస్తాడు. దడేలు వచ్చి బండి గట్టిగా తాత తగులుకుంటది. ఇంకా తాత ఎగురుకుంటా పోయి మూల పడతాడు. పాపం నడుము పటక్కని ఇరిగిపోతాయి, సౌండ్లు కూడా వస్తాయి. ఇప్పుడు అమ్మమ్మ పాప ఇద్దరు కలిసి తుపాకి కోసం తెగదనుకుంటా ఉంటారు. అయితే ఎంతైనా సరే అమ్మమ్మ కదా, ఫైట్ ఎంతసేపు చేసిద్ది, మనవరాలు కదా, మనవరాలే యుద్ధంలో గెలిచేసిద్ది అండి. చాలా ట్రై చేస్తా ఉండదు అప్పటికి అమ్మమ్మ. కానీ వాళ్ళ కాలం ఈవిడే తుపాకి తీసుకుంది. ఎందుకు దానివల్ల మామూలు టీం ఏమైనా పంపించవచ్చు కదా. ఇప్పుడు ఇంత పెద్ద పని చేయడానికి అమ్మమ్మని ఎందుకు పంపించావు నాకు ఇప్పుడు దాకా అర్థం కాల. ఇంకా పాప వెంటనే అమ్మమ్మని తోసేసి తుపాకి తీసుకొని అలా కాల్ చేయడానికి వచ్చింది. కానీ తుపాకి చేతిలోకి రాగానే ఒక్క సెకండ్ కాన్షియస్ లోకి వస్తుంది. వచ్చి ఏం జరుగుతుందని ఒకసారి గుర్తెచ్చుకుని అర్థమైపోయింది. ఇలా అయితే వేస్ట్ అని చెప్పి తన ట్యూబ్ తీసేసి ఆవిడ తుపాకితో కాల్ చేసుకుంటది. కట్ చేస్తే ఒక గంటలోపే మొత్తం మిలిటరీ టీం అంతా వచ్చేసింది. శాంపిల్ వరకు తీసుకుంటారు. దాని తర్వాత ఇప్పుడు ఆ సిటీ అంటే 15 ఇల్లు ఉన్నాయి కదా, ఆ ప్లేస్ వరకు బాంబు పెట్టి లేబడేస్తారు. మొత్తం ప్లేస్ అంతా పొడుం అయిపోయింది. ఇప్పుడు ఈ శాంపిల్ ని అమెరికాలో మోస్ట్ సెక్యూర్డ్ ప్లేస్ ఒకటి ఉంచుకుంటే దాని దగ్గర తీసుకుపోతారు. ఎవడు అసలు ఇప్పుడు ఈ శాంపిల్ తెమ్మంది? ఫంగస్ మొత్తాన్ని ఎలాగో పొడుం చేసేసారు కదా, ఇది కూడా ఆడే పడేసి పొడుం చేసి వదిలేస్తే అయిపోయేది కదా. దాన్ని ఇప్పుడు ఎత్తకొచ్చి నెత్తి మీద పెట్టుకోవడం ఎందుకు? ఇప్పటికైతే ఆ ఫంగస్ ని ఎత్తపోతా ఉంటారు. స్పెషల్ ప్లేస్ లో దాచి పెట్టాలిగా, ఓ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేసి ఉంచుతారు. మిలిటరీ దానికి పెద్ద సెక్యూరిటీని పెట్టుంటారు. కట్ చేస్తే ఎన్నో ఏళ్ళు అలా గడుచుకుంటా పోయిందంట. ఇప్పుడైతే అది మోస్ట్ అడ్వాన్స్డ్ సీక్రెట్ మిలిటరీ స్టోరేజ్ సెంటర్ ని ఎవడో ఒకడు చీప్ గా కొనేసుకున్నాడంట. దాన్ని ఎవడో యూజ్ చేయట్లేదు, మిలిటరీ వాళ్ళు కూడా యూజ్ చేయట్లేదు, ఇంకా యూజ్ లేదని. ప్రజెంట్ అది ఒక స్టోరేజ్ సెంటర్ అయిపోయింది. అంటే చాలా మంది వాళ్ళ వస్తువుల్ని, సరుకుల్ని, సామాన్ని అలా ముందే తెచ్చి కొన్నిసార్లు దాచి పెట్టుకుంటూ ఉంటారు కదా, అలాంటి స్టోరేజ్ సెంటర్ లో అయిపోయింది. ఇప్పుడైతే ట్రాన్స్ అని చెప్పి ఈయన చూస్తాం. ఈ పిల్లోడిని కొంతమందికి యాడో చూసానే అని చెప్పి అనిపించుండొచ్చు. మేబీ స్ట్రేంజర్ థింగ్స్ లో చూసుంటారులేండి. మెయిన్ క్యారెక్టర్ నాకు కూడా ఫేవరెట్ క్యారెక్టర్. ఇడు లాస్ట్ 1 వీక్ నుంచి ఇడు వెనకాల ఉన్నాడులేండి. ఇడు మేనేజర్ లేండి. ఈ మేనేజర్ వీడిని తెగ ఇబ్బంది పెడతా ఉన్నాడు, తెగ గోల్ చేస్తూ ఉన్నాడు. ఏంటో ఇప్పుడు ఇటు బాధ ఏంటో అంటే ఆ మేనేజర్ కి హెల్ప్ చేయమని చెప్పి ఈ ఎంప్లాయ్ వెంట పడుతున్నాడు. ఈడేదో పని చేసేవాడు, ఈడైతే మేనేజర్. వీడిని బతిలాడడం ఏంటంటే వాడు చేయమంటున్న పని ఇంకేంటో లేండి. ఏం లేదు, రేపు సాయంత్రం నేను ఇక్కడికి వస్తాను, వచ్చి రాగానే నువ్వు గేట్లు మొత్తం ఓపెన్ చేసి పెట్టు. గేట్లు ఓపెన్ చేసి పెట్టావంటే నేను లోపల ఉన్న సరుకు మొత్తాన్ని దొంగతనం చేసి తీసుకుపోయి అమ్ముకుంటాను. కావాలంటే నీకు 10-20 ఇస్తానని చెప్పి అడుక్కుంటున్నాడు. ఒక 1 వీక్ నుంచి ఈడంటే ఇందుకే పడతా ఉన్నాడు. ఈడైతే మేనేజర్ అయ్యిండి సిగ్గుసేనం లేదా నీకు? నేను ఒక నార్మల్ ఎంప్లాయీ, నా ఎంట పడుతున్నావు ఎందుకు? దీనికోసం వచ్చి తలుపు ఓపెన్ చేసుకో, దొంగతనం చేయి, ఎత్తబో, ఏం కావాలంటే అవి. మధ్యలో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? నా మీద కేసులు ఇవన్నీ నాకు వద్దు అంటే ఈడేమో నువ్వు కానీ దొంగతనం చేసే టైంలో నాకు హెల్ప్ చేయలేదు అనుకో, నేను దొంగతనాలు అవి కూడా నాకేమో దాన్ని వదిలేస్తాను. నేను అన్ని వదిలేసి నేను చంపడానికి దాన్ని నీ ఎంట పడతాను, నేను మిగతా నీ ఇష్టం అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇప్పుడే ఇక్కడికి మ్యాడీ అని చెప్పి ఒక ఆవిడ వచ్చింది. మనోడు వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆవిడ అస్సలు మాటలు లేవు, ఏం లేవు, నాకు అర్జెంట్ పని ఉంది, వెంటనే నా స్టోరేజ్ ఓపెన్ చేయి అంటది. ఈ లోపల కోల్డ్ స్టోరేజ్ లోపల ఎవడ స్టోరేజ్ రూమ్ లో వాళ్ళకి ఉంటాయి, అంటే సపరేట్ చాలా ఉంటాయి. వాళ్ళు ఆ ప్లేస్ ని, ఆ స్పేస్ ని కొనుక్కొని వాళ్ళ వస్తువులు ఆ లోపల పెట్టుకుని దాచి పెట్టుకోండొచ్చు. ఈవిడ అమ్మమ్మ కూడా సేమ్ ఆవిడ స్టోరేజ్ రూమ్ లో కొన్ని వస్తువులు తెచ్చి పెట్టుకుంది. అవి చూడడానికి వచ్చి ఉంటది. ఈవిడ వెళ్ళిపోయాక వీడికి మాత్రం ఏవో సౌండ్స్ వినిపిస్తా ఉన్నాయి. టీక్ అని చెప్పి ఒకటే గోల యాడ్నించో వస్తున్నట్టు వినిపిస్తుంది. ఈవిడైతే స్టోరేజ్ రూమ్ లోపలికి వెళ్ళి తుపాకు ఒకటి ఆవిడ షూ లోంచి తీసి హస్బెండ్ ఫోటో చూసి హ్యాపీ మ్యారేజ్ డే చెప్పి పాపం కాల్చుకుందాం అనుకుంటుంది, కానీ ఆవిడ వల్ల అట్లా. వీడికి మాత్రం ఒకటే బీప్ సౌండ్, బీప్ అని వినిపిస్తూనే ఉంది. ఇలా అర్థం అట్లా ఏందో ఈ సౌండ్లు అని చెప్పి ప్రతి దాంట్లో వీడు చిన్న వాడు కూడా గెలుక్కోవడమే ఫస్ట్ సినిమా నుంచి వీడికి. అసలు ఏంటి సౌండ్ కనిపెడతామని చెప్పి కొత్తగా ఒక ఆవిడ జాయిన్ అయ్యి ఉంటే మైక్ లో అనౌన్స్మెంట్ ఇచ్చి అమ్మని చెప్తాడు. వచ్చింది ఈవిడ నయోమి పాపలేండి. పాప వచ్చినప్పుడు ఈ పాపకు మాత్రం అసలు ఏ సౌండ్ వినిపించలేదంట. తెగ చూసి సౌండ్ యాడించాను అటు ఇటు చూసి ఎక్కడ వినిపించలా. మనోడేమి గాలోడు కాదు, గాలాశాలు ఎట్లా కావాలని పిలిపిద్దాం, ఈ అమ్మాయితో మాట్లాడదాం, ఇట్లాంటి కబుర్లు ఏం చేయట్లేదు. నచ్చిద్ది, వెతికిద్ది, ఏమి వినిపించలే అని చెప్పిద్ది. అప్పుడే ఫోన్ వస్తే మాట్లాడిద్ది. ఫోన్ లో కాసేపు గొడవ చేసిద్ది. ఇంకోసారి ఫోన్ చేసి ఉంటే కోసేస్తా నేను ఎవడను అని చెప్పి సీరియస్ అయి పెట్టేస్తుంది. దీని తర్వాత నయోమి పాప ఉంది కదా, ఈవిడ కూడా బీప్ సౌండ్ కీక్ అని చెప్పి గట్టిగా వినిపిస్తుంది. ఇక్కడ కట్ చేస్తే తాతకు ఫోన్ వచ్చింది. ఎన్నో ఏళ్ల క్రితం కదా ఇది జరిగింది. ఆ ఎన్నో ఏళ్ల క్రితమే తాత ఇప్పుడు తాత ముత్తాత అయి ఉంటాడు. ఏంటి ఇంకా బతికే ఉన్నాడు అంటే బతికే ఉన్నాడు. ఆయన హీరో అండి, చెప్పాలంటే హాలీవుడ్ యాక్షన్ హీరో అయితే ఇతను. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఫోన్ రాగానే వెంటనే వాళ్ళ వైఫ్ కి ప్రాబ్లం ఏం లేదని చెప్పి, వైఫ్ అంటే ఇప్పుడు వేరేలేండి, అల్లా రోజు ఆస్ట్రేలియాకి వచ్చిన ముసలావిడ కాదు. ఏంటి ఆవిడ కూడా బతికే ఉందంటే ఇంకా బతికే ఉంది, కానీ ఆవిడ ఇప్పుడు రాదు. అప్పటికే ఆవిడ నడుమును పట్టేసి అటు ఇటు తిరగలేని
స్టేజ్ లో ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంటుందో సర్లేండి. ఇతను మాత్రం శాటిలైట్ ఫోన్ వల్ల దాన్ని ఓపెన్ చేసి దానిలో బ్యాటరీలు పెట్టి పాత బేస్మెంట్ వాళ్ళకుంటే కొంతమంది తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే అక్కడ అభిగల్ అని ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ చెప్తుంది కోల్డ్ స్టోరేజ్ ఎందుకు అంటే కోల్డ్ స్టోరేజ్ లో రోజు పడేసిన శాంపిల్ ఆ కోల్డ్ స్టోరేజ్ లో బీప్ బీప్ సౌండ్లు తెగొస్తున్నాయి. కోల్డ్ స్టోరేజ్ కోల్డ్ గా ఉండాలి కానీ అక్కడ టెంపరేచర్ చాలా హై అయిపోతుంది, ఏదో తేడా కొడుతుందని చెప్పి అనిపిస్తుంది. ఆ విషయం చెప్తుంది. తాతకు ఒళ్ళు మండిపోతుంది వినగానే. మీ హెడ్ గాడి చెప్పు, అసలే వాడికి చేదస్తం ఎక్కువ అయిపోతుంది, వాడికంటే ముసలాడు నాకేం కాలేదు, వాడికి అప్పుడే చేదస్తం పట్టేసింది. ఈ మధ్య చూస్తున్నా అన్ని విషయాలు అబ్జర్వ్ చేస్తున్నా నేను. ఆ ఫంగస్ ఏదో చిన్న విషయం బుట్ట ఫంగస్ అనుకోమాకండి, అది గాని పాకిందంటే గీక్కోవడానికి కూడా పనికి రాకుండా పోతారు మనుషులు అని చెప్తాడు. ఇంకో పక్క వీళ్ళిద్దరిని చూస్తే అప్పుడే వీళ్ళు ఒక విషయం గమనించి ఉంటారు. అదేంటి బీప్ సౌండ్ వస్తుంది, అది ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏదో అడ్డంగా ఒక గోడలా ఉంది, ఈ గోడకి వెనక నుంచే వస్తుంది. ఎట్టు పోయినా మనం గోడ లోపలికైతే వెళ్ళలేమని తెలుస్తుంది. అప్పుడే ఇవిడికి మళ్ళీ ఫోన్ వచ్చింది. ఫోన్ కట్ చేసి ఇటు చెప్పి అన్నిసార్లు చూడాల్సిన పని లేదు, ఫోన్ చేసేవాడు ఎవడో కాదు, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల వాళ్ళ డాడీ అని చెప్పింది. అంటే ఇవిడ హస్బెండ్. ఈడేమో నేనేం అడగలేదు, పక్కన వాళ్ళ విషయాలు ఏలు పెట్టడం ఎప్పుడు ఆపేశానని చెప్పి అంటాడు. ఇప్పుడు మనం అదంతా వదిలేద్దాం, ఈ గోడ ఉంది కదా, గోడ మొత్తం పగలగొట్టి లోపల ఏముందో చూడాల్సిన టైం వచ్చింది అని చెప్పి అంటుంది. ఈడికి అసలు ఏం అర్థం కాదు. ప్రతి ఒక్కరు నా ఉద్యోగాన్ని ఓడబీకే పనిలోనే ఉంటది. ఎందుకు కంపెనీలో ఎవడొచ్చినా అదే పనే మీకు. నిన్న జాయిన్ అయిన నువ్వు కూడా నా ఉద్యోగం ఓడబీకే పనిలో ఉన్నావే, నీకేం హ్యాపీగా పోతావు ఇక్కడ నుంచి? ఒక్క రోజే అయింది, ఎన్నో ఏళ్ళ నుంచి నానా కష్టాలు పడి ఇక్కడ పని చేస్తా ఉన్నాను, కొన్ని రోజులు నన్ను మేనేజర్ కూడా చేస్తా అని చెప్పి ఈ టైం నేను స్టంట్లు అయినా అంటాడు. ఇప్పుడు ఇవిడ నీ చెయ్యి మీద టాటూ చూస్తే నాకు ఎందుకు నువ్వు జైలుకి వెళ్ళి వచ్చావు అన్నట్టు అనిపిస్తుంది. సర్లే నేను బతిమలాడుతున్నా, ప్లీజ్ గోడ పగలగొట్టా ఏదో చేయదా అని చెప్పి అడిగిద్ది. బాగా అడిగేసరి సరే కొడతానులే అని చెప్పి గోడ పగలగొడతాడు. లోపల చూస్తే మిషన్లు ఎక్విప్మెంట్ అంతా ఉంటది. ఇద్దరు కలిసి లోపల పోతారు. ఆ లోపల చూస్తే ఇదేదో టెంపరేచర్ ని కంట్రోల్ చేసే ఒక ఎక్విప్మెంట్ సిస్టమ్ ఇది. వీళ్ళిద్దరు కలిసి తెగ టెస్టింగ్ చేస్తారు. అప్పుడే వీళ్ళకి అర్థమైంది. చూస్తుంటే ఈ బిల్డింగ్ అంతకు ముందు మిలిటరీ వాళ్ళు యూజ్ చేసినట్టున్నారు అని చెప్పి. దాని మీద వీళ్ళకి ఒక ప్లేస్ లోకి వెళ్ళడానికి మ్యాప్స్ కూడా ఉంటాయి. వెంటనే ఫోన్ తీసి మొత్తం రికార్డ్ చేసుకుంటది. మొత్తం మ్యాప్ అంతా ఫోన్ లో రికార్డ్ చేసి బయటకు వచ్చాక ఈ ట్రావెల్స్ గారితో పద ఈ మ్యాప్ చూస్తూ ఎత్తుకుంటూ పోదాం పద అంటుంది. ఈ డెమో వచ్చి నువ్వు పని చేయడానికి వచ్చావా లేకపోతే వేరే దేశానికి ఏమైనా సీక్రెట్ ఏజెంట్ లో పని చేయడానికి వచ్చావా? మన పని ఏదో మనం చూసుకోవచ్చు. అక్కడ అంత సీక్రెట్ గా గోడ వెనకాల ఇంత ఎక్విప్మెంట్ పెట్టావంటే ఖచ్చితంగా ఏదో భయంకరమైనది ఉండుంటది. ఆడ వద్దు, ఇంత దారుణంగా గోడలో పగలగొట్టాల్సిన పనే ఉంది మే అంటే ఈ అమ్మాయి చెప్పినంతవరకు చాలు కానీ ఇక పదపాదం అసలు టైం అయిపోయింది, తొందరగా వెళ్దామని చెప్పి మ్యాప్స్ లో పెట్టుకుని పోతా ఉంటే ఇటు ఒళ్ళు మండిపోద్ది. పీక్స్ వెళ్ళిపోయి చాలు ఇంకా చాలు జీవితాంతం ఇలా ఎవరో ఒకరు చెప్పింది విని 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 ఫాలో అయ్యి లాస్ట్ కి జైల్లో తేలాను నేను. జైల్లోకి వెళ్ళా కూడా అక్కడ కూడా ప్రతి ఒక్కరు నాతో ఏదో పని చేయించుకుంటానే ఉన్నది. విని విని నా బతుకు అసలు ఓకే నేను ఇంకా నీతో పాటు రాను అంటాడు. ఈడేమో సారీ నీ జీవితంలో ఇంత అయిందని నాకు తెలీదు, ఇంకేం చేస్తానులే ఒక్కదానిలే పోతా అని చెప్పి వెళ్తా ఉంటే వీడు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఒకటి జీవితంలో సగం దీంతోనే సగం ఆగిపోయాను నేను. పద ఇప్పుడు ఏంది మ్యాప్స్ పెట్టుకుని పోవాలి అంతే కదా, పదమ్మ ఏం చేస్తాం అని ఓకే చెప్పి ఈడు కూడా పోతాడు. ఇంకా అలా ఫాలో అవుతూ పోతూ ఉంటే ఎలివేటర్ లో నుంచి కిందకు పోతాడు. కింద కలగపోయాక వాళ్ళకి ఒక స్వరంగంలా గోడలాగా అంటే ఫస్ట్ గోడ కనిపించింది లేండి. గోడ ఉంది కానీ గోడ వెనక తలుపు ఉంది, దాన్ని గోడలా కవర్ చేసేసని తెలుస్తుంది. వీళ్ళు వెంటనే లోపలికి వెళ్ళి ఒక గుద్ది తలుపు ఓపెన్ చేస్తారు. లోపలికి వెళ్ళి వెళ్ళగానే మళ్ళీ ఇంకో తలుపు వస్తుంది. అలారంలో మోగుతా ఉంటాయి, భయంకరమైన సౌండ్లు చేస్తా ఉంటాయి. అలారంలో ఒకటే గోల, ఈ లోపలికి రామాకండ ఏదో అన్నం పెడతామా ఇంకెళ్ళిపోండి అని చెప్పి ఒకటే గోల. అక్కడ పాత హ్యాజ్మెట్ సూట్స్ అది చెప్పిలా అది వేసుకొని పోతే ఫంగస్ ఏడుందో మన లోపలికి వెళ్ళలేదని చెప్పి స్టార్టింగ్ లో పాప కూడా వేసి పంపేది. చచ్చిపోయింది అర్ధాంతంగా పాపం ఆస్ట్రేలియా ఎండల్లో పడి. ఆ సూట్లు ఇంకా చాలా హెల్మెట్లు అవి ఇవి బేభత్సంగా ఉంటాయి. 70s లో ఉండాల్సిన వస్తువులనే చాలా ఉంటాయి. అంటే వీళ్ళు ఇప్పుడు 2020 ఇయర్ లో ఉన్నారు. 1970s ఆ టైంలో ఇన్సిడెంట్ అయిందా ఏంటి? ఇప్పుడు ఆ ముసలోళ్ళే 1970లో వాళ్ళంత ముసలోళ్ళ. 1970 ముసలోళ్ళు 2020 వచ్చినప్పుడు అట్ట ఉన్నదా? ఎంత కాకపోయినా మరి ఇంత ఎడ్డోళ్ళు అనుకుంటున్నాడు ఇప్పుడు మనల్ని. అలా ముందుకెళ్తే పాపకైతే కొంచెం దూరంగా ఒక 500 మీటర్ల లోతులో ఉన్న ఒక పెద్ద స్వరంగం కూడా కనిపించింది. మెట్లు ఉంటాయిలేండి, ఓరకంగా దూకేయడం కాదు. మొత్తం కిందకి వెళ్ళాక అక్కడ DTRA యాక్సెస్ ఓన్లీ అని రాసి ఉంటది. DTRA ఏంటో కూడా వీళ్ళకి తెలియదు, బట్ స్టిల్ తలుపు ఓపెన్ చేసేస్తుంది. లోపల ఛాంబర్ ఉంటది, దాన్ని అసలు ఓపెన్ చేయలేదు, కోడ్ ఎంటర్ చేసి తప్ప అవదని తెలుసు. ఇప్పుడైతే వీళ్ళకి చల్లటి నీళ్ళతో వెళ్తున్న ఇంకొక పైప్ లైన్ కూడా కనిపించింది. ఇది కూలింగ్ సిస్టమ్ కదా, మరి కోల్డ్ స్టోరేజ్ చల్లగా ఎట్టుంచాలి. ఛాంబర్ అయితే క్లోజ్ చేసి ఉంది కానీ ఫంగస్ అయితే బయట మంచిగా ఆవు బయట ఎంజాయ్ చేస్తూ తిరుగుతుంది. ఎలకలు కనిపి కానీ మీద పడిపోయింది. ఒకటే కదా మొత్తం ఎలకలని పోగేసి మీద వేసుకుంది. ఎలకలన్నీ పోగేసి వాటికి ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టుంది. సైన్యంలో జాయిన్ చేయించుకున్నట్టుంది ఫంగస్. ఇప్పుడు ఆ ఎలకలను వదిలిద్దేమో. ఇంకో పక్క ఆ ఛాంబర్ లోపలికి బయట నుంచి కొంచెం చూడొచ్చేమో. చూస్తే మొత్తం ఫంగస్ స్ప్రెడ్ అయిపోయి బెడ్ మీద జాము లాగా వ్యాప్తి చెంది ఉంటది ఫుల్ గా. లోపలే కాదు బయట కూడా కొంచెం స్ప్రెడ్ అయినట్టు బాగానే కనిపిస్తుంది. గోడ మీద కూడా కొంచెం ఫంగస్ అతుక్కొని ఉంటది. చాలా ఆవేశంగా ఏంటిది గుజ్జుకు భలే ఉంది గోరింటాక అని చెప్పి పాప టచ్ చేయడం ట్రై చేసిద్ది. అప్పుడే వీడు ఆపేసి నువ్వు ఏదో ఇట్ట ఏలు పెట్టి గెలుక్కొని సచ్చిదాకా ఇట్ట తిరుగుతా ఉంటావా? ఆ మీద అన్ని చిన్న చిన్న కేసులు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చచ్చిపోయాక
నా మీద ఈ కేసు కూడా పడేద్దామని చెప్పి అనుకుంటున్నావా? చూసినంత వరకు బయట పదా అని చెప్పి గట్టిగా వేసి తీసుకొచ్చేసి అలా బయటకు వచ్చి తలుపు క్లోజ్ చేసేస్తాడు. అప్పుడే ఈ బండి అలా వచ్చి ఆ బండి లోపల ఎవడో ఒకడు ఉంటాడు. వాడు చాలా భయంగా ఉంటాడు. వాడు తుపాకీ సైడ్ చూస్తూ ఉంటాడు, దిక్కులు చూస్తూ ఉంటాడు. వెంటనే ఫోన్ చేసి నన్ను క్షమించు అని చెప్పి తెగడుతూ ఉంటాడు. అసలు ఎవడరా వీడని చెప్పి అబ్జర్వ్ చేస్తే అప్పుడు అర్థమైంది నయోమి ఆ పాపల్లా వాళ్ళ హస్బెండ్ అని చెప్పింది కదా, ఆ హస్బెండ్ నీడే అని తెలుస్తుంది. దేనికో తెగ భయపడుతున్నాడని అర్థం అవుతుంది. ఫోన్ ఎత్తట్లేదు వాళ్ళ వైఫ్. సో వాయిస్ రికార్డ్ పెడతాడులేండి. ఏం పెడతాడంటే, నేను నిజంగా చాలా పెద్ద తప్పు చేసేసాను, ఇంత పెద్ద తప్పు జీవితంలో చేస్తాను కూడా నేను అనుకోలేదు, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, ఫోన్ లిఫ్ట్ చేయి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అప్పుడే వీడు డిక్కీ లోపల నుంచి సౌండ్ వస్తా ఉంటది. వీడు భయపడిపోతూ ఏడుస్తా ఉంటాడు. ఈ డిక్కీ వీడు ఓపెన్ చేయగానే ఒక పిల్లి అటు ఇటు ఊగుతా ఉంటది. జస్ట్ ఏమైంది అంటే ఈ పిల్లిని కాల్ చేశాడంట. సో పిల్లి దగ్గర నుంచొని ఏడుస్తా ఉంటాడు. నిన్ను కాల్ చేసేందుకు నేను ఎంత బాధపడతా నీకు తెలియదు, నన్ను క్షమించు అది ఇదని బతిలాడుతూ ఉంటాడు. అప్పుడు ఆ పిల్ల సపాకని తిరిగితే అప్పుడు తెలుస్తుంది మామూలు పిల్లి కాదు, ఫంగస్ పిల్లి. ఈ ఫంగస్ పిల్లికి కూడా ఎక్కిద్దంట. ఈ ఫంగస్ ఏడుందో దొరికితే బాగుండు, నాకు కూడా కొంచెం పని ఉంది. ఇప్పుడైతే పిల్లి పరిగెట్టుకుంటూ బయటకు వచ్చి బండి మీదకి ఎక్కి గోడ మీదకి ఎక్కి యాంటీనా కనిపిస్తాయి. ఆ చుట్టుపక్కల దానికి బాగా హైట్ గా కనిపిస్తున్న ప్లేస్ అది ఒకటే. అలా హైట్ దాకా వెళ్ళిపోయి తాపని వెళ్ళిపోయింది. ఇంకా ఫంగస్ చేసేది అదే కదా, అదే చేసింది. ఇంకేముంది, ఆ ఫంగస్ వచ్చి ఇటు ఫేస్ మీద చుట్టుపక్కల సైడ్ కొన్ని జంకలు దుప్పులు అవి కనిపిస్తే వాటి మీద అన్ని మీద పడిపోయింది. ఇంకా దీని తర్వాత చూసుకోండి, ఫంగస్ అసలు లేట్ చేయదండి, స్లోగా వెళ్దాం, నెమ్మదిగా పాకాలి, వాడి బాడీ మొత్తం ఆక్రమించేదాకా ఉండాలి, ఇలాంటివి అవి ఇవి అంత సీన్ లేదు. డైరెక్ట్ అటాక్. ఇంకా ఎక్కగానే బ్రెయిన్ మీద పడి గుద్దిన గుద్దికి అయిపోయింది ఇటు పని. పాపం రక్తం వాంతులు చేసుకుంటా ఉంటాడు. ఇంకా బ్రెయిన్ కబ్జాలోకి వెళ్ళిపోద్ది. ప్లస్ ఎక్కగానే ఫస్ట్ చేసేది ఏంది, బ్రెయిన్ కబ్జా చేశాక చచ్చిపోదాం చంపేద్దాం అంత ఈజీగా ఉండదు. ఒక దానికి ఎగ్గని తన పని ఏంది, స్ప్రెడ్ చేయాలి. చుట్టుపక్కల నీ చుట్టూ జనాలు లేదు ఏడ అసలు ఈ టైం అర్ధరాత్రి మిడిల్ టైం లో ఏ కొండల మీద పడి దిగుతున్నావు నువ్వు? ఈ టైం కనీసం నీ చుట్టూ ఫ్యామిలీ అయినా ఉండాలి కదా, ఏం లేదని చెప్పి తెగ తిట్టింది ఫంగస్. నాకు ఇప్పుడు ఇదంతా జనాలు కావాలి, ఎతుకు అని గోల్ చేసేది వీడు. ఇప్పుడు జనాలు కావాలి వీడికి. దానికోసమే పక్కనే బిల్డింగ్ ఉంది కదా, బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోవడానికి అలా వస్తూ ఉంటాడు. బిల్డింగ్ అంటే అదేలేండి, కోల్డ్ స్టోరేజ్ దాకా వచ్చేసాడు వీడు. ఇక్కడికి వచ్చింది ఎందుకు, వాళ్ళ వైఫ్ కోసం కదా. వాళ్ళ వైఫ్ ఏదో క్షమించమని అడుగుతున్నాడు ఎప్పటి నుంచో, దానికోసం ఇక్కడికి వచ్చి ఉంటాడు. ఇంకా లోపల పోతుంటాడు. ఈ లోపల పోతా ఉంటే వీడితో పాటు అలా దుప్పు కూడా వీడితో పాటు వెనకే వస్తా ఉంటది. ఇది కూడా మరి నలుగురు కనిపిస్తే, నలుగురు జనాలు జంతువులు ఏమైనా కనిపిస్తే స్ప్రెడ్ అవుదామని దీని ఆశ. మన తాతను చూస్తే నా ఫ్లైట్ లో పోతా పోయేటప్పుడు ఆ మిలిటరీ హెడ్ ఇతను టీం పనిచేసేటప్పుడు ఒక హెడ్ ఉండాలి. హెడ్ కూడా ముసలోడే. అతనికి ఫోన్ చేసి అడుగుతాడు, ఇలా జరుగుతుంది, ఈటు ప్రొడ్యూస్ అవుతుంది, తొందరగా దాన్ని ఆపేయాలి అది అని చెప్పి. ఈడేమో నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు, ఆ ఫంగస్ ఆ మ్యాటర్ అదంతా ఎప్పుడో క్లోజ్ అయిపోయింది, ఆ కేసే ఓపెన్ లో లేదు, దానికోసం ఆ ఫైల్ ని మళ్ళీ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నావు, ఇదంతా అవసరమే లేదని చెప్పి వాడు అంటాడు. ఈడేమో మనం ముసలోళ్ళం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి కానీ ఏంది ఈ టైంలో ఈ మాటలంటే, వాడేమో నువ్వేమో పెద్ద పనులు చేసి మంచిగా పేరు కొట్టేశావు, నన్నేమో డెస్క్ జాబ్ లో పడేశావు, అయినా ఎంతో కష్టపడి హెడ్ అయ్యాను నేను, నువ్వు మళ్ళీ హీరో అవడానికి ట్రై చేస్తే నువ్వు ఒప్పుకొని ఫోన్ పెట్టే అంటాడు. అయితే మనోడి కోసం ఆవిడెవరో తెగ ఫోన్ చేస్తూ తెగ హెల్ప్ చేస్తూ ఉంటదిలేండి. అందుకే ఇవిడతో మాట్లాడుతూ ఉంటాడు. ఇవిడతో మాట్లాడుతూ నాకు ఐటమ్ 7 కావాలంటాడు. ఐటమ్ 7 అంటే అదొక ఐటమ్ లేండి, అంటే అదొక ఇప్పుడు ఒక ఐటమ్ అంటే మామూలు వస్తువు, ఈ ఐటమ్ కావాలంటాడు. ఇప్పుడు ఇంటర్నెట్ లో చెక్ చేస్తూ DTRD అంటే ఏందని వీళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. ఆ మ్యాటర్ అంతా మొత్తం చూసాక వీళ్ళకి పెద్ద ఏం అర్థం కదా, ఏం ఇన్ఫర్మేషన్ ఉండదు. ఆడ మిలిటరీ వాళ్ళు ఉండేవాళ్ళు, పనిచేసేవాళ్ళు వెళ్ళిపోయారు, అంతే, అంతమించి ఏం లేదు. దీని తర్వాత వీళ్ళు ఇంకా లోపలికి కోల్డ్ స్టోరేజ్ లోపలికి వచ్చేస్తూ ఉంటే ఒక దుప్పి ఎలివేటర్ లోపలికి ఎక్కి లిఫ్ట్ ఎక్కి వాడడానికి తెగ ట్రై చేస్తుంది. ఈడేమో అలా వచ్చి చూసి అన్ని దరిద్రాలు నాకే అవుతాయి అనుకుంటా, నా బతుకు ఇంతే అనుకుంటా, చూస్తుంటే ఈ రోజు నాకు లాస్ట్ డే లా అనిపిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే మనకు అర్థమైంది, అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ అని చెప్పి చూపిస్తాడు. ఆ ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే ఆ ఫంగస్ తీసుకొచ్చి ఆ కంటైనర్ దాంట్లో ఒక దాంట్లో పడేసి కోల్డ్ స్టోరేజ్ లో పడేసి ఉంచారు. దాని లోపల నుంచి చిన్నగా క్రాకులు చేసుకుంటూ అలా బయట దాకా వచ్చేసిందంట. నెమ్మదిగా అది బయటకు వచ్చేసిన తర్వాత ఒక కాక్రోచ్ బొద్దింక ఆ ఫంగస్ ని తినగానే అది ఆ ఫంగస్ దాని లోపలికి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఏం చేసింది, బొద్దింక అన్నిటికంటే పైకి వెళ్ళి ఎక్కువ పేలిపోవాలి కదా, బట్ ఆ బొద్దింక అట్లా చేయదు. చెప్తా కదా బొద్దింక అంత సీన్ లేదు. లేదంటే ఏదొచ్చి అటాక్ చేసిన బొద్దింక అసలు చాలా అనుభవం అటాక్ లోపల దానప్పుడు కూడా బొద్దింక తప్పించుకోగలదు. ఇంకా ఫంగస్ ఎంత బొక్క, నువ్వు తింటావు నన్ను తినేమంటావు వచ్చి దాన్ని డైరెక్ట్ తినేసిద్ది. ఫంగస్ బతిమలాడిద్ది బొద్దింకని, మేము నీకు దండం పెడతాను, మేము దొరక ఇన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరు ముసలోళ్ళు వచ్చి మమ్మల్ని ఇలా పడేసారు, నీకు దండం పెడతా, పై దాకి స్ప్రెడ్ అవ్వమంటే బొద్దింక బొక్క కూడా ఉందో సర్వెంట్ లా కనిపిస్తాను, నేను చేయనని చెప్పి వెళ్ళిపోతా ఉంటది. అలా వెళ్ళిపోతూ ఉంటే ఒక ఎలకొచ్చి బొద్దింక నాకడానికి ట్రై చేసిద్ది, నాకేసిద్ది. ఇంకా ఇటు సైడ్ నుంచి ఇటు దూకేసిద్ది దీని మీదకి. ఇంకా అప్పుడే మనకు తెలిసింది ఎలకలు గుంపులుగా ఎలకలు ఇంకా ఈజీగా అటాక్ చేసేస్తాయి. గుంపులుగా వస్తాయి, ఎలకలన్నీ గుంపు అయిపోయి ఆ గుంపులో పడిపోయాయి. దీని తర్వాత బొద్దింక అలా అందులో పడుకుంటా పోయి రోడ్డు మీద దాకా వచ్చేసింది. రోడ్డు మీదకి వచ్చేసాక మైక్ గడు వల్ల అదే ఆవిడ హస్బెండ్ గడు వాడు బండితో తొక్కించేశాడు. ఈ బొద్దింకలకు ఉన్న ప్రాబ్లం అంతా మనుషులేండి, లేకపోతే ఈ పాడికి ప్రపంచం అంతా బొద్దింకలే ఉండేవేమో. అయితే ఇప్పుడు ఆ ఫంగస్ బండి మీద నుంచి నెమ్మది చచ్చిపోయింది కదా, డిక్కీలో వాడి పిల్లి బాడీ లోపలికి వెళ్ళి దాన్ని బతికించేసింది. అంటే దాని స్వలాభం కోసమే లేండి, మంచి కోసం బతికిలేదు పిల్లిని.
ఇటు సైడ్ వీళ్ళని చూస్తే అది ఎలివేటర్ ఎక్కి బయట దూకి బయటకు వచ్చేసింది జింక దుప్పి పేలిపోయింది కదా, మంచి స్ప్రెడ్ అయినట్టుంది ఫంగస్. అంటే అది పరిగెత్తుకుంటూ వచ్చి ఎగ్గే గోడకేసి గుద్దుకొని ధడేలు పేలిపోద్ది. వీళ్ళిద్దరి మీద మాత్రం ఏం పడలేదంట. ఇందాక నుంచి చూస్తున్నాను, కింద డైరెక్ట్ దాని దగ్గరికి వెళ్ళేది, దాని చుట్టూ తిరిగేది, ఆడ ఆడ పెట్టాడు తొక్కుకుంటూ పోయేది. అంత ప్లేసుల్లో ఇంత చిమ్మినా సరే ఇప్పుడు కూడా వీళ్ళ మీద ఒక డ్రాప్ కూడా పడలా. అంత ప్రత్యేకత ఏంది అసలు వీళ్ళకి. సినిమా స్టార్టింగ్ లో పాపం పాప అంత భయంకరమైన అడ్వాన్స్డ్ సూట్ వేసుకున్నా సరే సూటు లేదు బూటు లేదు అని చెప్పి లోపల దూరకుండా వచ్చేసి పాపం అక్కని ఆక్రమించేసింది. ఇటు సైడ్ చూస్తే హస్బెండ్ కూడా వచ్చేసాడు. ఈడు వచ్చి నేను పిల్లిని చంపేశాను, నాకు ఇందాక దాకా తెగ బాధ వేసింది కానీ ఇప్పుడు ఎందుకో బాధ వేయట్లేదు, సరే అదంతా తర్వాత విషయం అని చెప్పి తుపాకాట చూపించి ముందు మీ ఇద్దరు మీ నోళ్ళు ఓపెన్ చేయండి అంటారు. ఇలా అర్థం కాదు నోరు ఓపెన్ చేసేది ఏంటంటే నోట్లో కక్కుతాదంట. తుపాకితో కాలుస్తా ఉంటే వాళ్ళు అటు ఇటు పోతా ఉంటారు. వెంటే వస్తా ఉంటే వెంటనే ఒక స్టోరేజ్ లోపలికి వెళ్ళిపోయి దాక్కుని పోతారు. అదేమో ఫుల్ గా క్లోజ్ అవ్వట్లా. ఈడేమో ఏడే అటు ఇటు దిగుతూ ఉంటారు. వీళ్ళు సౌండ్ చేయకుండా జాగ్రత్తగా ఉంటారు కానీ వాడు వెళ్ళిపోయాడని సౌండ్ చేస్తారు. ఈడు ఇప్పుడు దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంటే వాళ్ళిద్దరు కలిసి గట్టిగా దాన్ని క్లోజ్ చేసేస్తారు. దెబ్బకి వాళ్ళు ఏళ్ళు చితుకు అయిపోయి అటు సైడ్ పడిపోతాయి. మ్యాటర్ ఏంటంటే అప్పుడు కూడా వాళ్ళ మీద ఏం పడలేదండి. లిటరల్లీ వాడి వేలు మొత్తం మొక్క అయిపోయి చితుకు పడిపోయింది. అయినా సరే వాళ్ళ మీద డ్రాప్ కూడా ఎగిరి పడలేదంట. వీళ్ళు ఇంకా సేఫ్ గా ఉన్నారు. తాత డైరెక్ట్ గా ఫ్లైట్ లో అక్కడ దిగుతాడు. దిగి దిగ్గానే అమ్మమ్మ కూడా దిగిపోద్ది. అమ్మమ్మ వచ్చింది. అమ్మమ్మ చూడండి అప్పుడు ఎట్ట ఉందో ఇప్పుడు అట్నే ఉంది. వీళ్ళ అమ్మమ్మ నాయనమ్మ ముత్తాతమ్మ ఏమైనా వీళ్ళు అసలు చేంజ్ అవ్వట్లేదు. కాలం ముందుకు వెళ్తున్నట్టుంది కానీ వీళ్ళు ముందుకు వెళ్తున్నట్లేదు, అక్కడే అయిపోయినట్టున్నది. ఏం చెప్తాడంటే మనం కోల్డ్ స్టోరేజ్ కి వెళ్లే ముందు ఐటమ్ 7 తేవాలి, ఐటమ్ దగ్గర పోనీ అంటాడు. ఇడు ఓకే చెప్పిద్ది. మిలిటరీ ఆవిడ ఫోన్ చేసి కోల్డ్ స్టోరేజ్ నుంచి ఏదో ఫోన్ వస్తుంది అనగానే కాన్ఫరెన్స్ లో పెడతాడు. ఈవిడ లేదు ఫోన్ చేసింది. ఫోన్ చేశాక మనోడు మొత్తం విని నాకు మొత్తం అర్థమైపోయింది, మీరు అస్సలు భయపడమాకండి, నీకేం కాకుండా నేను చూసుకుంటాను, అప్పుడు దాకా ఫంగస్ మీద పడిపోకుండా చూడండి అంటే పక్క నుంచి అమ్మమ్మ ఏమో ఏడ్చావు మన ఇద్దరు అక్కడికి వెళ్ళి లోపు వాళ్ళిద్దరు చచ్చిపోతారు చూడ అంటది. వీళ్ళేమో భయపడిపోతుంటాడు అది విని. ఇటు సైడ్ చూస్తే ఆ మేనేజర్ గడుల్లా వాడు జనాలు వేసుకుని వచ్చాడు. ఈ గాలుడు ఎందుకో దొంగతనం చేద్దామని చెప్పి. ఈడి ప్లాన్ ఇప్పుడు కాదు కదా, అది ఎప్పుడో ప్లాన్. ఫంగస్ ఇప్పుడు వచ్చింది, దానికి ఈడేం చేస్తాడు, అలా తలుపు ఓపెన్ చేసి లోపలికి వస్తే లోపల దుప్పి పేలిపోయింది, అక్కడ పడిపోయి ఉంటది కదా, అది చూస్తాడు. ఇప్పుడు మైక్ పట్టుకొని నేను వచ్చే టైంకి మొత్తం కంపు చేసి పెట్టావు కదా, నిన్ను అనవసరంగా కదిలిచ్చాను కదా, నిన్ను కదిలేకుండా నా మానం నేను చేసుకొని ఉండాల్సింది దొంగతనం, మొత్తం కంపు చేసి ఆడిపోయావని చెప్పి దాని సామాన్లు అడ్వాన్స్ టీవీ సెట్లు లోపల ఉంటే అవి దొంగతనం చేసి తీసుకెళ్దామని ప్లాన్ వేసాడులేండి. బయట చూస్తే ముసళ్ళు ఇద్దరు దొంగతనంగా ఒక ఇంట్లో లోపలికి వెళ్ళి లోపల ఉన్న ఒక ఐటమ్ 7 లేపుతుంది. ఐటమ్ 7 అంటే వస్తువు అని చెప్పిలా ఇదే వస్తువు, దాన్ని తీసుకుంటది. ఆ ఇంట్లో ఉండేవాడు తుపాకి తీసుకుని ఏంది సౌండ్ అని వస్తే వాడు అలా వచ్చి ఆ ముసలావిని చూసి మమ్మీ అంటాడు. ఈవిడ మమ్మీ అంట కొడుకింట్లో పెట్టింది. ఈవిడేమో బిడ్డ తుపాకి పట్టుకొని తిరగకూడదని చిన్నప్పటి నుంచి 100 సార్లు చెప్పా, వాత మళ్ళీ పెట్టమంటావా, నువ్వు పడుకోబో పైన ఫ్లోర్ లో పడుకోబో, తుపాకి బయటపడి అని వాడిని పంపించేసి ఐటమ్ 7 తీసుకొని వచ్చేస్తాడు. ఇప్పుడైతే వీడు ఒక్కడే వెళ్తాడని చెప్తాడు. ఎందుకంటే నీకు అప్పుడే మడుగు సరిగ్గా పని చేసి రావలేదు, ఇప్పుడైతే అస్సలు పని చేయవు, నువ్వు అవసరం లేదు ఒక్కడనే పోతా అని చెప్పి ఒక్కడే పోతాడు. వెళ్తా చెప్తాడు ఇన్ కేసు వర్షం కానీ పడింది అనుకో అంటే ఆ మిలిటరీ అమ్మాయితో చెప్తుంటాడు, వర్షం పడితే మనం పీకేది పెద్దగా ఏముండదమే, ఆ వైరస్ అయితే అతి దారుణంగా స్ప్రెడ్ అయితే ఇంకా దాని తర్వాత ఈవిడ్ని ఒక శాటిలైట్ యాక్సెస్ తీసుకొని పెట్టుకొని ఉంచుకోమంటాడు. అంటే ఫంగస్ శాటిలైట్ లో నుంచి వస్తే అప్పుడు అది మామూలుగానే కనిపిస్తుంది, కానీ ఫంగస్ ఎక్కిన మనుషులు మాత్రం రెడ్ గా బొగ్గు మొక్కపోతున్నట్టు వేడికి కనిపిస్తారంట. సో కోల్డ్ స్టోరేజ్ నుంచి ఏమైనా బయటకు వస్తానంటే తెలిసిపోయింది వాళ్ళు చంపేయొచ్చని. వీళ్ళిద్దరు అయితే బయటికి ఎలాగోలా వచ్చేస్తారు. ఈ హస్బెండ్ బాడీని చూస్తే ఇంకా దారుణంగా తయారైంది. వాడికేమో మనుషులు దొరకట్లా, మనుషులు దొరికితే తప్ప ఫంగస్ ఏమో పేలదు. మనుషులు దొరకపోయేటప్పటికి ఫంగస్ అలాగే ఉండి కూలిపోతున్నాడు బాడీ మొత్తం. ఈడేమో పేలిపోయి అంటే ఫంగస్ నేను పేలను, నాకు కనీసం 4 కావాలి అప్పుడు దాకా పేలను అంటుంది. ఇప్పుడు ఒక ఇద్దరు కనిపించేటప్పుడు వాళ్ళ మీద వాంతు చేసి ఫంగస్ స్ప్రెడ్ అయిపోయి తలుపు క్లోజ్ చేసేస్తాడు. ఫంగస్ ఇద్దరు దొరికే కదా మరి పేల్చవచ్చు కదా అంటే వాళ్ళిద్దరి కోసం ఇప్పుడు పేలడం బొక్క, వాళ్ళకి అదే ఎక్కువ క్లోజ్ చేసి ఇంకో ఇద్దరిని ఎత్తుకుంటా పోతాడు. వీళ్ళిద్దరిని కూడా చూసి ఎంట పడతా ఉంటే ముసలాడు తుపాకితో కాల్ చేసిద్ది. ఇంకా ఆ టైం పేలిపోతాడు. ముగ్గురు వచ్చేది కదా, అంతలావున పేలిపోయినా ఒక్క చుక్క కూడా వీళ్ళ మీద ఇప్పుడు కూడా వల్ల ఆ సౌండ్లు విని వీడైతే ఏడే ఉన్నాడు, అదే మేనేజర్ కూడా ఎంప్లాయ్ ఏడే ఉన్నట్టున్నాడు, వాడిని చంపేద్దాం కోపంగా వస్తుంటాడు. వాడి దొంగతనం వాడు చేసుకోకుండా వీడి గేలు కూడా సర్లేండి. ఈ లోపు ఈ బయట ట్రక్కు తెచ్చుకున్నాడు, అంటే వీటి ఒక్కే అద్దెకి తెచ్చుకుంది ఆ మేనేజర్ ఇక్కడ దొంగతనం చేసి సామాన్లు పెట్టిపోతామని. ఈ ఓపిక కూడా అయిపోయి ఉంటది, 5 నిమిషాల్లో వస్తా అని చెప్పి గంటలు చేసేదని వాడికి కనిపించిన 4 టీవీ సెట్లు ఆ ట్రక్కులు వేసుకుని వెళ్ళిపోతాడు ఆడి నుంచి. ఇంకో పక్క వీళ్ళని చూస్తే మేనేజర్ ఎంప్లాయ్ మేనేజర్ గొడవలు ఎప్పుడు ఉండేవే కదా, తెలిసినవే కదా, సేమ్ గొడవ తుపాకులతో గొడవ పడుతుంటారు, గొడవలు పడి ఒకరి మీద పడి కింద మీద పడి వీళ్ళిద్దరు అయితే ఎలాగోలా కోల్డ్ స్టోరేజ్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఈ మేనేజర్ గారితో వచ్చే వాళ్ళు మాత్రం ప్రతి ఒక్క ఫంగస్ లో పడి దొల్లి మరీ ఎక్కించుకుంటారు మీదకి. బయటకు వచ్చి చూస్తే మన తాత ఆల్రెడీ వచ్చేసి ఉంటాడు. వీళ్ళిద్దరిని పిలిపించి దాదా వెండి మీ దగ్గర నాతో ఫోన్ లో మాట్లాడింది, మీకు అర్జెంట్ పని ఉంది, మీరు ఇప్పుడు హ్యాజ్మెట్ సూట్స్ వేసుకొని లోపలికి వెళ్ళి ఆ మెయిన్ సీక్రెట్ గది ఉంది కదా, అక్కడే కదా ఫంగస్ మెయిన్ గా స్ప్రెడ్ అవుతుంది, ఆడి నుంచే ఇదిగో ఐటమ్స్ 7 అక్కడ పెట్టేసండి, ఏంటో ఇదంటే బాంబు అంటది, దాన్ని సెట్ చేసి ఇది పేల్చండి అంటే మొత్తం పేలిపోతే ఫంగస్ అంతా నాశనం అయిపోయింది అని అంటాడు. ఈడేమో ఫంగస్ ఏముందండి ఆయింట్మెంట్ రాసుకుంటే పోయిద్ది, దానికోసం లోపల జనాలందరూ చంపేయాలా, ఇప్పుడు దాకా నా మీద పడ్డ కేసులు చాలండి, ఇంకా జీవితాంతం నేను జైల్లో ఉండలేదంటే తాతేమో అది ఆయింట్మెంట్ తో పోవడానికి అదేం గజ్జి కాదు, ఇప్పుడు కానీ మనం పేల్చకపోతే మొత్తం ప్రపంచం అంతా ఫంగస్ తో నాశనం అయిపోయింది, మనం కూడా నాశనం అయిపోతాం, ఇంకేం ఉండదాడా,
నాదేం పోయింది ముసలాడిని ఇంకొన్ని రోజుల్లో పోతా, నువ్వు కూడా పోతావు, అనవసరంగా ఇప్పుడు ఇన్ని చచ్చిపోవడాలి అవసరమా, లోపల ఉన్నాడు ఆల్రెడీ చచ్చిపోయి ఏదో ఒకటి చేయగా అంటే సరే చేస్తానండి మీరు మరీ ఏడుస్తున్నదని చెప్పి తాత మాత్రం లోపలికి రానంటాడు. అంటే పార్కింగ్ లాట్ లోనే ఉంటా అంటాడు. అంటే ఇప్పుడు ఈ ఏజ్ లో ఇన్ని స్టంట్లు వేయడం నా వల్ల కాదు బిడ్డ, అప్పుడులోనే అన్ని స్టంట్లు వేసానని తెలిసేటప్పటికి నానా మాటలు అంటున్నారు ప్రతి ఒక్కడు, ముసలాడు ఇన్ని స్టంట్లు ఎట్ట చేస్తాడని చెప్పి. ఇప్పుడు కూడా చేస్తా ఊరుకోదు, నువ్వే వెళ్ళు లోపలంతా సెట్ చెయ్యి, ఇన్ కేసు ఫంగస్ ఎక్కిన మనుషులు ఏమన్నా బయటకు వస్తే వాళ్ళని చంపేసి మళ్ళీ లోపల దోసేస్తాను నేను అని చెప్పి ఏడా ఉంటారు. వాళ్ళు లోపలికి వెళ్తారు, ఇతనేమో బయట వెహికల్స్ అన్ని ట్యూబులు పగలగొట్టేస్తా ఉంటాడు. అంటే ఇన్ కేసు బయటకు వచ్చి ఎవడో వచ్చి ఒకవేళ తప్పించుకొని పోయినా ఇంకా దూరం బాగూడదని వీళ్ళేమో లోపలికి వెళ్తారు. ఇప్పుడు ఆ ఐటమ్ 7 తీసుకొని ఆ సీక్రెట్ తలుపుల్లా ఆ గది లోపల దాకా వెళ్ళిపోయి ఉంటారు. వెళ్ళిపోయి దాన్ని ఓపెన్ చేసి సెట్ చేస్తూ ఉంటే వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చి దాంతో సెట్ చేయాలి ఇన్స్ట్రక్షన్ చెప్పాడు కదా, అంతా సోది ఆల్రెడీ సెట్ చేసేసి పెట్టాడు, టైమర్ ఎప్పుడో ఆన్ చేసేసాడు. వీళ్ళిద్దరు పోతే పోయే ముందు ఈ ప్లేస్ అంతా పావాలని చెప్పి వీళ్ళిద్దరు చూడగానే లగో పరిగెత్తుకుని వెళ్ళిపోతారు. వాడి నుంచి కౌంట్ డౌన్ ఇంకా ఫాస్ట్ గా అవుతా ఉంటది. అందరు పోయేది కానీ మేనేజర్ ఒక్కడే మిగిలాడు. వీడి మీద కూడా ఒక చుక్క కూడా పడలేదంటే ఇప్పుడు దాకా. వీడు బయటకు వచ్చి తాతను కాల్ చేయబోతుంటే అప్పుడే అమ్మమ్మ వచ్చి ఇంటి ఇచ్చి వీడిని కాల్ చేస్తుంది. అదే మేనేజర్. వీళ్ళిద్దరు కూడా ఇంకా బయటకు వస్తారు. అమ్మమ్మ వీళ్ళిద్దరిని కూడా కాల్ చేయబోతుంటే వద్దొద్దు అంటుంది. ఎందుకు వీళ్ళు మనం తెలిసిన వాళ్ళే ఎట్టబడి ఇప్పుడు అందులో బడి దొల్లిన వీళ్ళకి ఏం కాదేమో అన్నట్టు చూపిస్తున్నారు ఇందాక నుండి. ఫంగస్ లోంచి అసలు ఏ మొత్తం తీసుకుంటా వచ్చే వీళ్ళకి మాత్రం చిన్న చీటీ కూడా మీద పడలేదంట. ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి వస్తా ఉంటే పేలుళ్ళు అవుతాయి, మామూలు పేలుళ్ళు కాదు. వాళ్ళు బండి మీద ఫాస్ట్ గా 1 కిలోమీటర్ దూరం వెళ్ళిపోయి ఉంటారు. అంత దూరం వెళ్ళిపోయిన ఇప్పటికి డుంగ్ అని చెప్పి పెద్ద అవుతుంటాయి. అదంతా పేలిపోయి మొత్తం ఒక లోయలాగా ప్లేస్ అంతా గుంటలా కూలిపోయి ఉంటది మొత్తం లోపల దాకా. ఫంగస్ ఎఫెక్ట్ అంత తీయ అని చెప్తున్నాడు. బొచ్చు కూడా ఏం పేకలు ఎంత నుండి వీళ్ళిద్దరు పడి దిగుతా ఉంటే ఈడైతే మొత్తం పెద్ద గుట్ట పడింది, పేలిపోయింది అంటారు. ఇంకా ఆడితో సినిమా అయిపోయింది. 4 బతికే లాస్ట్. వీడియో లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.